ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. చెల్పాక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. చెల్పాక అటవీ ప్రాంతంలో సెర్చింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయన్నారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. మృతి చెందిన మావోయిస్టు దళ సభ్యుల్లో కుర్సం మంగు, మల్లయ్య, కిషోర్, కామే సహా ముసాకి దేవల్, ముసాకి జమున, జైసింగ్ ఉన్నట్లు గుర్తించారు. ఎన్కౌంటర్ మృతుల్లో నర్సంపేట ఏరియా దళ కమాండర్ భద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతులంతా ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల పంచాయతీ కార్యదర్శితో పాటు మరొకరిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 2 నరికి చంపారు. ఘటన జరిగిన నాటి నుంచి పోలీసు బలగాలు ములుగు జిల్లా ఏజెన్సీని జల్లెడపడుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. చెల్పాక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. చెల్పాక అటవీ ప్రాంతంలో సెర్చింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయన్నారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. మృతి చెందిన మావోయిస్టు దళ సభ్యుల్లో కుర్సం మంగు, మల్లయ్య, కిషోర్, కామే సహా ముసాకి దేవల్, ముసాకి జమున, జైసింగ్ ఉన్నట్లు గుర్తించారు. ఎన్కౌంటర్ మృతుల్లో నర్సంపేట ఏరియా దళ కమాండర్ భద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతులంతా ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల పంచాయతీ కార్యదర్శితో పాటు మరొకరిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 2 నరికి చంపారు. ఘటన జరిగిన నాటి నుంచి పోలీసు బలగాలు ములుగు జిల్లా ఏజెన్సీని జల్లెడపడుతున్నాయి.